పత్రికా విలేకరులందరూ కూడా హృదయపూర్వక తెలియజేస్తా ఉన్నాను. రోజు ఒక సంఘటన ఆదంలో జరుగుతూనే ఉంటుంది. ప్రజలు మార్పు కావాలనుకుంటే ఈ మార్పు అడగలేదు, ఈ విధంగా మార్పు చేస్తా అని చెప్పేసి కూడా ఊహించుకోలేదు ప్రజలంతా కూడా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆస్తుల్ని కాపాడుకునేదానికే సరిపోయే పరిస్థితి, ఎక్కడ పనులు చేసుకునే పని లేదు. ఇప్పుడు రోజు ఆన్లైన్లో చూసుకోవాలా, లేకపోతే వారం కోసం ఆన్లైన్లో చూసుకోవాలా. ఆ పరిస్థితి ఆదంలో వచ్చిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మార్పులోన ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. రేషన్ కార్డు ఆధార్ కార్డు మార్చి ఎట్లా చేయాలని చెప్పేసి దోచుకోవాలని చెప్పేసి ఒక మార్పు, బతికున్నవాడిని చంపి డెత్ సర్టిఫికేట్లు తెచ్చి ఆ రకంగా కూడా ఫ్యామిలీ సర్టిఫికేట్లు తెచ్చుకొని ఇది ఒక మార్పు ఆదంలో. ఈ విధంగా ఆదంలో జరిగేదానికి కారకులు ఎవరు అందరూ తెలుసు. మనం చెప్పే పనే లేదు ప్రజలకంతా కూడా. ఏ విధంగా ఆలోచించినా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఏం జరుగుతా ఉన్నది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎన్నో మా మీద ఆరోపణలు చేశారు అప్పుడు గతంలో, ఒక్కటి కూడా ఇంతవరకు నిరూపించే పరిస్థితి లేదు. అంతా కూడా ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. ఎందుకంటే తప్పులు జరిగినాయి, మా దాంట్లో కూడా తప్పులు జరిగినాయి, కానీ ఈ రకంగా చేయలే. లావాదేవీల్లో అంతే, ఏదన్నా ఉన్నా కూడా ల్యాండ్లు కొన్నాక లావాదేవీల్లో త్వరగా ఇవ్వకపోతే వాళ్ళని బాధ పెట్టినారు కాబట్టి బాధపడిండొచ్చేమో, కానీ మళ్ళీ ఈ రకంగా దోపిడీ చేస్తామంటే ఏమి అర్థం కాని పరిస్థితి ఉంది ఆదంలో. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలోనే, ఆదంలోనే కాకుండా రాష్ట్రంలోనే ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దీనికి అంతు లేదో హద్దు లేదనిపిస్తామని చూస్తూ ఉంటే. ఏ రకంగా అయినా దోపిడీ చేయాలని చెప్పే పరిస్థితే కనపడతా ఉందని చెప్పేసి ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పుడు అనుకుంటా ఉన్నారు మేము తప్పు చేశామే అనే ఆలోచన వాళ్ళు వచ్చింది, అది సంతోషపడతా ఉన్నాం. ఏ విధంగా ఈ కూటమి అభ్యర్థి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఆ రోజు ఏమన్నారు, ఏదైనా తప్పు జరిగితే తోలు తీస్తానన్న పరిస్థితి మనం చూసాం. వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళే ఈరోజు ఈ ఆధార్ కార్డు మార్చి చేసే పరిస్థితి చూశాడు, తోలు తీసిందేం లేదు. ఇది కూడా వాళ్ళ ప్రోత్సాహం లేదే ఈ రకంగా జరగదు. ఇంత ధైర్యంగా ఆదోళన ఈ రకంగా చేస్తా ఉన్నట్టు ఎవరు కారకులని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదున్నా కూడా ప్రజలు గమనించాలా, మీకు అండగా మేము ఉంటాం, మా పార్టీ ఉంటామని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. మీరు ఏ విధంగా ఆధారపడే పని లేదు. మీ ఇప్పుడు జరిగిన సంఘటన రద్దు చేసే తీరాలని, రద్దు చేయకపోతే ఆఫీస్ ముందు వచ్చి ధర్నా చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది మాట పార్టీ తరఫున. మళ్ళీ ఈ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఎంత గబ్బులు వేసిపోయిందంటే, ఇప్పుడు కరెక్ట్గా ఉన్న వాడిని సతాయిస్తారు. ఎప్పుడు డెత్ సర్టిఫికేట్ తెచ్చినాడు, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఏ విధంగా తెచ్చారు, ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది కూడా ఆలోచించకుండా ఈరోజు రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఈ విధంగా తారుమారు చేస్తూ ఉన్నారంటే ఏం పరిస్థితి అని చెప్పేసి కూడా ఆలోచన చేయాలి. ప్రతి పార్టీ నాయకుడు కూడా, ప్రతి పార్టీ వాళ్ళు ఆలోచన చేయలేదు. ఇంత అధ్వానంగా రిజిస్టర్ ఆఫీస్లో ఈ విధంగా జరుగుతూ ఉంటే అధికారంలో కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తూ ఉంది, ఏం క్వశ్చన్ వేస్తూ ఉన్నారు వాళ్ళని, ఈ విధంగా ఎందుకు జరుగుతూ ఉందంటే వాళ్ళే దొంగ అన్నట్లుగా ఉందనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళా ఈ పరిస్థితుల్లో ఏదో వాళ్ళ నాయన వాళ్ళ ఆస్తులో, వాళ్ళ తాత వాళ్ళ ఆస్తులో ఉన్న పరిస్థితుల్లో
రోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను ప్రజలకంతా కూడా, ఉన్న ఆస్తులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ చెప్తా ఉన్నాను, వీక్లీ వన్స్ అన్నా ఆన్లైన్లో చూసుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళకంతా కూడా కాస్ట్లీ ల్యాండ్స్ మీదే ఈరోజు గురిపడింది. అది గమనించమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మెత్తనోడు ఎవరైతే చేతగానోడు ఉంటాడో వాళ్ళంతా కూడా దోపిడీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది కూడా అర్థమవుతా ఉంది మనకి. ఏదన్నా ఒకటే చెప్తా ఉన్నా ప్రజలకి, మా పార్టీ పరంగా ఇంకా ఉండాలి, ఇంకా మిగతా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, దీని మీద ప్రతి వారు స్పందించాలా. లాస్ట్ టైం ఆధార్ కార్డు మార్చినప్పుడే అందరూ స్పందించినారు, ఈసారి కూడా స్పందించి ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళకంతా కూడా మద్దతుగా మనమంతా ఉండాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా బయటకు రాని ఉన్నాయి, వస్తాయి, ఏం రాకుండా పోదు ఇవన్నీ కూడా. ఈ కూటమి వాళ్ళు కూడా మాట్లాడాల, దీని మీద స్పందించాల, వెంటనే రద్దు చేయలేదని. ఆ రోజు ఏ విధంగా ఆధార్ కార్డు మార్చి చెప్పినా రద్దు చేసినారో ఇమ్మీడియట్గా దీన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున గట్టిగా అడుగుతా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు జరిగి ఎవరికైనా అన్యాయం జరిగితే ఎప్పుడు కూడా మా పార్టీ అండగా ఉండడానికి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం. ఏదన్నా ఇప్పుడే 1 నెల అయింది కాబట్టి ఇంకా 4 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని మనం మోయాల్సి ఉందే, మన భుజాల మీద మోయాల్సి ఉందే, తప్పుదది. ఎందుకంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి విషయంలోనూ ఆయన తూచా తప్పుకోకుండా సాయం చేసే పరిస్థితి ఉంది, అది అందరూ తెలుసు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం, కూట ప్రభుత్వం ఉంది. జీతాలు చెల్లించలేని పరిస్థితి కూడా ఉంది ఈరోజు. ఎందుకంటే టీచర్లంతా కూడా అడుగుతా ఉన్నారు, మీకు ఓటేసిన దానికి గుణపాఠం ఇదేం చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏ స్కీమ్ కూడా అమలు చేయకుండానే దాదాపుగా 1,00,000 కోట్లు ఈ రోజుకి అప్పు తీసుకున్నామంటే లెక్క వేసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది ప్రతి వారు గమనించాల. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఎట్లా చేస్తా ఉన్నారో నాకు తెలియదు. ఏదో 1-2 తప్పులు జరిగింటే అంతే, నేను అడుగుతా చెప్పడం జరుగుతూ ఉంది. డెవలప్మెంట్లో మాత్రం నాడు నేడు కింద స్కూళ్ళు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇంకా ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో కానీ, ఓడరేవులు కూడా అంటే ఆదాయం సమకూర్చుకోవడానికి ఓడరేవులు డెవలప్మెంట్ చేసే దాంట్లో కానీ, 17 మెడికల్ కాలేజ్ ఎప్పుడు కూడా ఇంతవరకు 17 మెడికల్ కాలేజ్ ఎప్పుడు ఈ పరిస్థితిలో కూడా ఈరోజు చర్చించే విషయంలో కానీ మనం చూసాం. డెవలప్మెంట్తో పాటు ఆర్థికంగా ఏ విధంగా వనరులు చేకూర్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన ఎన్నో రకాలుగా కష్టపడి కొన్ని చేయకపోయినా ఆదాయం రావాలని చెప్పేసి ఆలోచన ముందుకు పోయినాడు. ఇప్పుడు ఏం చేస్తా ఉంది, పేదవాళ్ళకి అన్యాయం చేస్తా ఉంది. ఎందుకంటే ఇవన్నీ పేదలకి కష్టాలు ఉన్నారు, ఆ కష్టాలు ఉండాలని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే, ఈ రోజు ప్రభుత్వం అన్ని ప్రైవేట్ పనులు చేస్తా అని చెప్పేసి కూడా మనం ఉంటా ఉన్నాం. ఆరోగ్యశ్రీ కూడా ఏముంటుందో ఏం లేదు తెలియదు, అది కూడా అప్పు చెప్పడం జరుగుతా అని చెప్పేసి జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మళ్ళా ఆరోగ్యశ్రీ కూడా ఎంతవరకు అది అమలు అవుతావో లేదు తెలియదు. కానీ అంటే ఎవరైతే రాజశేఖర గారు ఎవరైతే ఆయన ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పెట్టి పేదలందరూ ఆదుకుంటా ఉన్నాడో ఆ విషయాన్ని మరిపించే విధంగా చేస్తా ఉన్నట్టు కూడా మన చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఈ దోపిడీలు కూడా అన్నీ తెలుసు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రితో సహా ప్రతి వారికి తెలుసు ఈ పరిస్థితి జరుగుతూ ఉందని చెప్పేసి. ఎందుకంటే సొంతంగా అధికారంలోకి రాలే పార్టీ కూటమి ద్వారా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పరిస్థితిలో ఏం మాట్లాడలేకపోతామో మనకు తెలియదు. కానీ ఇంత అన్యాయంగా ఈ విధంగా మా నియోజకవర్గంలో జరుగుతుండే
విషయమే నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. మా ప్రజలు కూడా తిరగబడాల. ఎందుకంటే తిరగబడినప్పుడే ఏదైనా సాధిస్తాం. కానీ మన ఇంట్లో మనం ఉంటూ భయపడుకుంటూ బతికే బతికొద్దు. ఎవరు తప్పు చేసా ఎదురు తిరిగినప్పుడే అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది. కానీ మనం ఇంట్లో ఉండి భయపడుకుంటుంటే ఎన్ని జరుగుతాయో తెలియదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి వారు ఖండించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదో ఊహించుకున్నారు అప్పుడు ప్రజలంతా కూడా. మరి ఆ ప్రజలు కూడా అప్పుడే మార్పు కావాలనుకున్నారని చెప్పేసి నాకు వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్. ప్రజలంతా మార్పు కావాలనుకుంటున్నారు అంటే మార్పు తీసుకొచ్చినారు. అంటే వాళ్ళ కష్టపడి ప్రజలే మార్పు తీసుకొచ్చినారు. వాళ్ళ మార్పు అంటే ఇట్లుంటుందని తెలియదు వాళ్ళకి. ఈ విధంగా ఉంటుందే మార్పు అని తెలీదు. ఆ పరిస్థితి మా దాదంలో కండ్లాలో చూస్తా ఉన్నాను ప్రజలంతా కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా అధైర్యపడద్దండి, మేము ఉంటామని చెప్పేసి మరోసారి ప్రజలకు ధైర్యాన్ని చెప్తూ సెలవు తీసుకోవడం. నమస్కారం. ఈ సమావేశానికి వచ్చినటువంటి మాజీ శాసన సాయిప్రసాద్ రెడ్డి గారికి, అలాగే మిగతా మిత్ర బృందానికి, మీడియా మిత్రులకు అందరికి పేరు పేరున నా వంతు వందనాలు, శుభాభివందనాలు. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ అవినీతిమయమైందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. గత 2 నెలల క్రితం ఒక నకిలీ ఆధార్ కార్డు సృష్టించి ఆ రోజు ఒక అవినీతిమయం బయటపడ్డది. గత 3-4 రోజులుగా 321 సర్వే నంబర్ ఏలో 7 ఎకరాల 40 సెంట్లు ఉంటే 90 సెంట్లు నేషనల్ హైవేకి పోగా 6 ఎకరాల 51 సెంట్లు ఉంటే ఇది ఈ రోజున అంటే ఎంత పకడ్బందీగా, ఎంత తెలివిగా ఈరోజు ఆదోని ప్రజలను మోసం చేస్తున్నటువంటిది ఒక పెద్ద తార్కాణం. అంటే బతికున్న వ్యక్తిని 2009లో చనిపోయినారని సృష్టించి చనిపోయిన రోజే ఫ్యామిలీ సర్టిఫికేట్ సృష్టించడం అనేటువంటిది ఈ ప్రపంచంలో ఎక్కడా జరగదు అనేది నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే చనిపోయిన రోజే ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టించడం అనేటువంటిది ఎక్కడా జరగదు. ఇది అంటే డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మినిమం అంటే కూడా 1 వీక్ 10 డేస్ పడుతుంది. ఫ్యామిలీ సర్టిఫికేట్ మరి ఆఫీసర్స్ గురించి మీకు అందరికి తెలిసిందే. ఈ రోజున మండిగిరిలో చేసినటువంటి పంచాయతీ సెక్రటరీ గారు ఇచ్చారు అది. మరి వారిని ఖచ్చితంగా దాన్ని ప్రాసిక్యూట్ చేయాలి. అంతేకాకుండా ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ గారు అయితేనేమి, అలాగే అక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ వీరందరినీ కూడా దీనికి పనిష్మెంట్ ఇవ్వాలి. అంటే ఈ రోజున ఆదోని ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించుకునే ఆస్తులని ఈరోజు దాన్ని కాపాడుకోవడమే ఒక పెద్ద సమస్యగా ఈరోజు కనిపిస్తా ఉంది. అంటే వీళ్ళ దృష్టి అంతా కూడా ఎక్కడైతే మంచి వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయో వాటి మీదనే వీళ్ళ దృష్టి అంతా పడతా ఉంది. దీని వెనుక అసలు రహస్యం ఏమిటి అనేటువంటి ఛేదించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అయితేనేమి, లేదా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా దీని మీద ఉన్న ఫలంగా దీని మీద సర్వే చేసి అసలు ఏం జరిగింది అనేటువంటిది ఖచ్చితంగా బయటకు తీసుకురావాలి. ఎందుకంటే ఇవన్నీ ఎవిడెన్స్ కూడా మీ దగ్గర అందరికీ ఉన్నాయి. అంటే వారు చేసినటువంటి నిర్వాహకం 2009లో చనిపోయినట్టు సృష్టించి మొన్న అయితే అతను బతుకున్నాడని తీసుకొని రావడం జరుగుతుంది. సో దాన్ని మళ్ళీ ఈరన్న అనే పేరు మీద జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని చెప్పి రాయటం జరుగుతూ ఉంది. అంటే పెద్దవాళ్ళు రాస్తా ఉంటే తప్ప దీని వెనుక ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా బయటకు తీయాలి. వీటికి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా మీకు అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చూస్తే వారు మొన్న విద్యా సంవత్సరం కాదు మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరం చెప్పడం జరుగుతా ఉంది. అంటే ఈ విద్యా సంవత్సరం ఇంకా కంప్లీట్ అవుతా ఉంది. అంతేకాకుండా ఈ రోజున ముఖ్యంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి ఈ పథకాలు కూడా అంటే మనకు రబీ కూడా అయిపోనికి వచ్చింది. అంటే ఏ రకంగా చూసినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు అవి కూడా ఎగనామా పెట్టినట్టే. అంతేకాకుండా ఈరోజు ఆరోగ్యశ్రీ గురించి చూస్తే
జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలుగా ఇచ్చేటువంటి అటువంటి ఆరోగ్యశ్రీని ఈరోజు మీరు మళ్ళీ బీమాకు కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అంటే వారికి సంబంధించినటువంటి కంపెనీలకు ఇచ్చి అది కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఇచ్చి దాన్ని ఎలా ఏ రకంగా దోచుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజున ఇది ఇలా చేయటం జరుగుతూ ఉంది. అంటే ప్రజలందరూ కూడా గమనించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నుండి పోరాడడానికి ముందుగా ఉన్నాం. అలాగే సాయన గారు అయితేనేమి మిగతా అందరం కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్న ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనమంతా గమనిస్తున్నాం, గత 2 నెలల నుండి మన ఆదోని నియోజకవర్గంలో మన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎంత అవినీతి దిగిందో ఒకసారి ప్రజలంతా గమనించినారు. ఇదే సిస్టమ్ 2 నెలల కింద ఆధార్ కార్డు చేంజ్ చేస్తే వాళ్ళు రెడ్ హ్యాండ్గా దొరికినప్పుడు మళ్ళీ ఈరోజు పోలీసు డిపార్ట్మెంట్ అయితేనేమి తర్వాత ఈ ప్రభుత్వాలు కూడా మళ్ళీ వాళ్ళని ఎలాంటి శిక్ష పడకుండా ఏదో లోపల మాట్లాడుకొని వాళ్ళు తప్పించడం జరిగింది. మళ్ళీ ఈరోజు అదే 2 నెలలైన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక వ్యక్తి బతికున్న వ్యక్తిని చనిపోయేట్లా చేసుకుంటూ ఈరోజు రిజిస్ట్రార్ ఆఫీస్లో మళ్ళీ చేంజ్ చేసిన ప్రతి ఒక్కరు గమనించారు. నిన్న కూడా 2 టౌన్ పోలీస్ సిఐ గారు కూడా మీడియా ముందుకు వచ్చి మీ యొక్క ఆస్తులు మీరు కాపాడుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తా పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎప్పుడైతే వీళ్ళు ఎడ్డాడో దొరికినారో ప్రతి ముద్దాలు దొరికితే మీరు ఏం చేస్తారు? మీడియాలో బిల్లం పిచ్చేది నిలబెట్టి మీరు ఫోటోలు చూపిస్తారు. మరి ఎందుకు గాను ఈరోజు సబ్ డివిజన్ అయితేనేమి దీంట్లో అవినీతి పనులు ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఎన్నిక నిలబెట్టి వాళ్ళ ఫోటోలు చూపించి ప్రజలకు చూపించేటట్లు మీరు చేస్తే అది ప్రజల్లో కూడా అవగాహన అనేది ఒకటి వస్తుంది. ఈరోజు చూస్తున్నాం ఈ యొక్క స్కామ్ అనేది లోకల్ వాళ్ళతో చెప్పలే, బయట నియోజకవర్గం అంటే 8 నియోజకవర్గాలు అంటే ఈ కూటమిలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూటమి వాళ్ళ యొక్క హస్తం లేని జరగదు. అది మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. లోకల్ వాళ్ళైతే పగడబందిగా దొరుకుతారని చెప్పి వేరే నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఈరన్న అని చెప్పి తర్వాత ఇంకోరెవరో లోకరెడ్డి అని చెప్పి ఆ పేర్లు కూడా వచ్చినాయి. మరి వాళ్ళు ఇక్కడ లోకల్ కాదు, వాళ్ళు బయట 8 వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఈ స్కామ్ లో ముఖ్య పాత్రలుగా వాళ్ళని చూపిస్తూ దీని వెనుక ఏమైతే ఉన్నాయో దీన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సహా దీన్ని బయటికి తీయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఈ కుటుంబ ప్రభుత్వాలు ఏం చేస్తారో మీకు అంతా తెలుసు. ఆదోని నియోజకవర్గం నుంచి అప్పట్లో మాట్లాడిన మాటలైతేనేమే కబ్జా అని చెప్పినారు వాళ్ళు అప్పట్లో. మరి ఎందుకు కానీ ఈ కుటుంబ వాళ్ళు చేయలేకపోతే ఎందుకు కానీ బయటకు రావట్లే, ఎందుకు కానీ స్పందించడంలే ఈ స్కామ్ల గురించి. ఎందుకంటే ఈ స్కామ్లో మీరు ప్రతినిధులు కాబట్టి మీ పాత్ర ఉందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. అలాగే ఆదోని పేర్లు కూడా మీకు నమ్ముతున్నారు కాబట్టి మీరు తప్పకుండా దీని మీద వచ్చి స్పందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తక్షణమే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించి నిజాలు బయట పెట్టాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం.